అంటే చాలా ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుంటారు కానీ వినయ్ గారు, మేము అడగకుండా ఉండలేము. బికాస్ టాగూర్లో ఒక సీన్లో మీరు చేసిన యాక్టింగ్ దానికి నాంది అనుకుంటున్నారు. మీరు మిమ్మల్ని హీరోగా చేయాలని వచ్చిన ముందుకు వచ్చిన వాళ్ళైనా మీరు ట్రై చేద్దాం అనిపించింది అయినా ఐ థింక్ దట్ ఈస్ ద ప్రైమ్ రీజన్ అని నేను అనుకుంటా. బికాజ్ ఆ సీన్లో మీరు పండించిన ఎమోషన్ ఏదైతే ఉందో, రైట్ సార్? సో ఇలాగా నటుడుగా ఇప్పుడు చాలామంది ఒక దీని నుంచి క్రాఫ్ట్ నుంచి ఇంకో క్రాఫ్ట్కి వెళ్ళటం కూడా చూస్తున్నాం కదా సార్. అలాగా మీకు ఏమన్నా మైండ్లో ఉందా? నిజంగా చెప్పనండి సార్, అసలు ఆ సీన్ కూడా నేను అనుకుని చేసింది కాదు. అది అన్నయ్య ఆ రోజు చిరంజీవి గారి పెళ్లి రోజు ఆయన విష్ చేయడానికి నేను టాగూర్ మధు గారు వెళ్ళాం. మధు గారు తీసుకెళ్ళారు. వెళ్తే వినే ఆ సీన్ ఒకటి ఉంది కదా, అది ఎప్పుడు అది చేయలేదే అన్నారు. అంటే దాంట్లో యాక్ట్ చేసే కుర్రోడు కోసం చూస్తున్నాను, అది దొరకట్లేదు. చాలాసార్లు చెప్పాను కూడా, ఇది దొరకట్లేదు నాకు. మొన్న అబిట్స్లో కుర్రోడు కనిపించాడు కానీ అవ్వలేదు, అడిగేం రావట్లేదు అన్నా. అంటే మీరు చేయొచ్చు కదా సార్ అన్నాడు. పక్కన రాజరవీంద్రుడు అంటే అన్నా నేను. అంటే బాగుంటుంది చెయ్యి చిరంజీవి గారు, నీ కళ్ళు బాగుంటాయి చెయ్యి అన్నారు ఆయన. అంటే వద్దనే నాకేం రాదన్న. అంటే బలోడు నువ్వు సీన్ చెప్తున్నప్పుడు నువ్వు బాగా చెప్తావు, బాగా యాక్ట్ చేస్తావు నువ్వు, పెట్టి ఈరోజు షూటింగ్ పెట్టండి మధు గారు అన్నాడు. నాకు ఆయన పెళ్లి రోజు అనగా నా సీనే గుర్తొస్తుంది. ఆ పెళ్లి రోజు వెళ్ళి నైట్ షూట్ చేసి అప్పటికప్పుడు అనుకుని షూట్ చేసింది సీన్. ఏమో మరి తెలీదు, నేను చేసాను. చేసిన తర్వాత అందరూ చాలా భలే చేశారు అంటారు. ఏంటో నాకు మరి మామూలుగా చేయలేదు, సీరియస్ గా. అంటే మీలో మనకి తెలియకుండానే నటుడు ఉన్నాడా అనే దానికి అది చెప్పొచ్చు. ఈ 25 years లో సార్ వినయ్ గారు మెంటల్ గా ఫిక్స్ అయ్యి ఈ కథ చేద్దాం అని ఎవరికైనా నెరేషన్ ఇచ్చారనుకోండి, అసలు ఇంకా నో అనే క్వశ్చన్ ఇంతవరకు చూడాల. అది ఓకే, వెళ్ళి వెనక్కి రావడం అనేది లేదు. ఓకే, అంత బాగా నరేట్ చేస్తాడు కూడా. ఓకే, విత్ పర్ఫార్మెన్స్ అన్ని చేసి చూపిస్తాడు. చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది చేసే హీరో. సార్ మనం ఇంతసేపు మాట్లాడుతున్నాం, ఒక లీక్ అన్న ఇవ్వండి సార్. ఏం రాబోతుంది ఏంటి? ఏం లేదు, కథ మీద వెతుకుతున్నాం. కథే వర్క్ చేస్తున్నారు. ఏం జోనర్? కొన్ని అట్లీస్ట్ యాక్షన్ జోనర్. యాక్షనే, యాక్షన్ జోనరే. ఇప్పుడు మనం చేసిన ఈ రాయలసీమలో అయిపోయినాయి, ఇంకా అయిపోయినాయి. వేరే ఏదైనా కొత్తగా వెతుకుదాం గురు అని అనుకుంటున్నాం. ఏం చేస్తుంటారు సార్ ఖాళీ సమయంలో? ఎవరు? మీరు. కౌలు చెప్పకుండా పంచ్ పడింది, పంచ్కే పంచ్. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు అంటే వరల్డ్ సినిమా మన చేతిలోనే ఉంది కదా, బాగా ఏవి అట్రాక్ట్ చేస్తుంటాయి మిమ్మల్ని? నన్ను అడిగితే అసలు 20 వెబ్ సిరీస్ గురించి కరెక్ట్గా చెప్తాను మామూలుగా, బికాజ్ అంత కనెక్ట్ అయిపోయింది. నేను ఒకరోజు నాకు వెబ్ సిరీస్ అంటే భయం వేసింది సార్. సార్ దసరాది ఏదో ఒక అన్న అదేదో వెబ్ సిరీస్ ఏదో పేరు కూడా గుర్తులేదు సార్, బాగుంది చూడు అన్నాడు. అది పెడితే అలాగా ఈరోజు నైట్ సమ్ అరౌండ్ 10 o'clock పెడితే రేపు మార్నింగ్ 10 o'clock వరకు చూస్తూనే ఉంది. అది అట్లా ఉంటుంది మనతో మొత్తం నైట్ అంతా. అక్కడ నుంచి నా క్లాక్ చేంజ్ అయిపోయింది. నిజం సార్. అమ్మ బాబాయ్ వీటి జోలికి వెళ్ళకూడదు, అడిక్షన్ వీటి జోలికి వెళ్ళకూడదని అనిపించి అయినా వదలలేదు. వెబ్ సిరీస్ తక్కువ, నెట్లో ఈ మామూలు సినిమాలు చూస్తాం. రైట్, వండర్ఫుల్ సార్. సో తొందరగా తీయండి సార్, మేము వెయిటింగ్. మీ సినిమా డేట్ ఏదైనా ఇప్పుడు చెప్పరు కాబట్టి అట్లీస్ట్ ప్రామిస్ దెమ్ దట్ యూర్ కమింగ్ వెరీ సూన్. అది వచ్చి 25 ఏళ్ళు అయిందంటే మాకే నమ్మబుద్ధి కావట్లేదు, ఎందుకంటే మాకు ఏదో నిన్న మొన్న అన్నట్టు ఉంది మాకు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. మాకు ఇంత మంచి జీవితాన్ని, ఇక్కడ కూర్చునే ఒక హోదాని, అవకాశాన్ని కలగజేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్. త్వరలో నమస్తే. మంచి సినిమాతో మేము ముందుకు వస్తాం మళ్ళీ. రైట్ సార్. సో గివెన్ ఏ చాయిస్ అనేది ఉండదు కాబట్టి మీరు బుజ్జి గారు చెప్పినట్టు మీరు కథతో వెళ్ళాలే కానీ మీ కన్విక్షన్ తోటి అని ఇంకా అది స్క్రీన్ మీద పట్టమే అనేది మేము విన్నాం కదా సార్. మిమ్మల్ని పర్సనల్గా అడిగితే, రైట్, అఫ్ కోర్స్ మీరు పెద్ద పెద్ద హీరోలతో అందరితో తీశారు, ఇప్పుడు వాళ్ళు వేరే జానర్లో ఉన్నారు, ఎవరితో మీరు కనెక్ట్ అవుతారు మీ కథకి అనుకుంటే కనుక? కాదు సార్, ఎప్పుడైనా ఏదైనా సరే డిసైడ్ చేసేది స్టోరీయే సార్. స్టోరీయే, రైట్. అంటే ఇప్పుడు నేను చేసిన హీరోలందరికీ నేనంటే ఇష్టం. నా హీరోలు అంటే నా హీరోలు అందరూ నాకు ఇష్టం.
ఒక కథ ఏదైనా డిసైడ్ చేస్తుంది సార్. ఒక కథ ఒక హోమం లాంటిది. చూడండి, మంచి హోమం పెడితే చక్కగా జరుగుద్ది. అది ఇట్ ఈస్ ఆన్ ది వే నాకు తెలుస్తుంది. ఒకటి జరుగుతుంది, అది బాగా వస్తుందని నా ఫీలింగ్. వండర్ఫుల్ సార్, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. ఈ సందర్భంగా నేను పర్సనల్గా ఆది సినిమాకి నాకు అవకాశం ఇచ్చిన సురేష్ గారికి, అలాగే ఆ సినీ నిర్మాత నాగలక్ష్మి గారికి, మా బుజ్జికి, అందరికి అన్నిటికన్నా ముందు ఒక అద్భుతమైన నటుడు, అద్భుతమైన మనిషి, నా హీరో నందమూరి తారక రామారావు గారికి అంటే నందమూరి తారక రామారావు గారికి అంటే ఇది ఇలా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. బట్ మా తారక్కి నా మనసు నిండా చాలా కృతజ్ఞతతో నిండిన, ఏం చెప్పాలి, చాలా కృతజ్ఞతతో నేను థ్యాంక్స్ చెప్తున్నాను మీ అందరికీ. ఆ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. సూపర్ సార్, మీ కళ్ళలో తెలుస్తుంది మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో మీ మాటల కంటే కూడా. సో వంశీ గారు, నాని గారు ఇద్దరు కాంబినేషన్తో కూడా మాకు ఒక సినిమా కావాలి. అదుర్స్ తర్వాత నేను వంశీ అండ్ సో మీ కాంబినేషన్ అంటేనే ఒక గూస్ బంప్స్ వస్తాయి, నవ్వుతూ వచ్చే గూస్ బంప్స్ అవి. ఉంటుందండి, ఏమన్నా ప్లానింగ్ ఉందా? అది కూడా ఏముందండి, అందరూ ఒక తానుకుంటలేదు. రైట్, వెరీ బెస్ట్ సినిమా చేసిన వాళ్ళే. రైట్ సార్, సో ఆ సందడి మళ్ళీ సినిమాకు కూడా కావాలి. రైట్, మీ బొట్టు వాళ్ళు అసలు గ్యాప్ తీసుకోకూడదు. బికాజ్ మీరు ఒక సినిమా తీస్తే ఎన్నో కుటుంబాలు దాంట్లో ఉంటాయి కాబట్టి చాలా మంది చెప్తుంటారు అలాగా. డెఫినెట్గా. సో మీరు సో సిరీస్ ఇంకా మొదలు పెట్టండి. ఒకసారి స్టార్ట్ అయితే ఇంకా ఆగకూడదని, మళ్ళీ గ్యాప్ మీరు తీసుకోకూడదని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.